హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ యువనటి మృతి షాక్లో అభిమానులు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇక చిత్ర పరిశ్రమలో ఈ మధ్య మరణాలు చాలా ఎక్కువైపోయాయి. ఆల్రెడీ ఒక మరణం నుంచి తేరుకునే లోపే మరో మరణ వార్త విని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా షాక్కి గురవుతున్నాడు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనగానే మనకి గుర్తించే హీరో వ్యక్తి అమీర్ ఖాన్ గారు. ఇక ఆయన చేసిన సినిమాలు అన్నీ ఇన్ని కావు. ఇక ఆయన చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఎప్పుడు కూడా బెస్ట్ అనిపించిన సినిమా దంగల్. మరి ఈ సినిమాకి వచ్చిన అవార్డులు రివార్డులు అన్నీ ఇన్ని కావు. ఇక టాలీవుడ్లో కూడా మోస్ట్ గ్రాసర్ సినిమాగా దంగల్ సినిమా ఇప్పుడు నిలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ గారితో పాటుగా నటీనటులు కూడా చాలా చక్కగా నటించారు. ఇక వాళ్ళల్లో అమీర్ ఖాన్ గారి కూతురులుగా నటించిన సన్యా, ఫాతిమా, అలానే సుహానీ భట్నాగర్, వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళకి బాలీవుడ్లో కూడా బాగా ఛాన్సెస్ వస్తున్నాయి. ఇక సన్యా, ఫాతిమా వరుస బాలీవుడ్ ఆఫర్తో దూసుకుపోతూ ఉంటే సుహానీ భట్నాగర్ మాత్రం చదువు కోసం కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే వెండి తెరకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్కి ఎప్పుడు టచ్లో ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మన మధ్య లేదు అన్న విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. దంగల్ సినిమా ఫేమ్ యువనటి సుహానీ భట్నాగర్ కాసేపు క్రితమే మృతి చెందారు అన్న వార్త తెలుసుకున్న అభిమానులు షాక్కి గురయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే సుహానీ భట్నాగర్కి కొన్ని రోజుల క్రితం ఒక ప్రమాదం అయితే జరిగింది. కాలికి కూడా గాయం అవటంతో ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆవిడ వాడిన మందులు కూడా ఆవిడపై ఒక నెగటివ్ రియాక్షన్ చూపించాయి. అంతేకాకుండా ఆవిడ శరీరంలో ద్రవం ఎక్కువగా చేరుకోవటం వల్ల ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ట్రీట్మెంట్ జరుగుతుండగా ఆవిడ మరణించిందనమాట. 19 ఏళ్ల వయసులోనే దంగల్ ఫేమ్ సుహానీ భట్నాగర్ మరణించిన విషయం తెలుసుకున్న అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు నిజంగా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. దంగల్ సినిమా తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా స్టార్ అవుతుందనుకున్న ఈ అమ్మాయి ఇలా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతుందని ఎవరు ఊహించలేదు. ఇక దీంతో ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. నిజంగా బాలీవుడ్కే కాదు, సినీ పరిశ్రమకు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.